पच्यन्ताम् योगक्षेमो नः कल्पताम् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः। ఈరోజు మన కీర్తిశేషులు నందమూరి రామారావు గారి యొక్క వర్ధంతి రోజు. మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్యం. ఎంతో వైశిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపి మనకు తీరని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క శాంతికి శ్రీమన్నారాయణుడి యొక్క కృప కటాక్షాలు చెందాలని ఆ రేచర్ల వంశీయంలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి ఆశీర్వచనం వారి కుమారులకి, ముఖ్యంగా మన అమ్మగారు కుమార్తె గారు మనవడు నా లోకేష్ గారు, తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనలు. తెలుగు ప్రజలందరికీ కూడా మనకు రామారావు గారు భగవంతుడిలే రూపంలో మనకు కనిపించారు. వారి యొక్క మనస్సు చెప్పలేని అనన్యం, అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యుడు. వారికి ఈరోజు మనం ఈ యొక్క సర్వమత సమ్మేళనం ద్వారా అందరికీ అన్ని మతాల ద్వారా మీ కుటుంబానికి ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత సమ్మేళనం తరఫున నందమూరి వంశీకులకు నారా వంశీకులకు కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్ళాము. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింకపోను మునుపు, యుగ యుగములకు దేవుడవు నీవు. మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరంలో గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలు ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది. పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగయుందువు. చదవండి దేవుని లేఖన భాగం. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. Thank you once again for this wonderful. Thank you. N.T. Ramarao was a legendary, and he was ruling last 5 decades, and he was in the film ministry as well as the political scenario, and he was the model of the entire Telugu states, and especially bring peace for this death anniversary, especially for his daughter, Sister Bhuvneshwari is with us, and she was also very much involving in the political scenario, and we just want to bring greetings for this occasion,
I just want to pray Sri Nara Chandrababu Naidu, who was the Chief Minister of the Andhra Pradesh, and the Minister of Sri Lokesh Garu is with us. And also we just want to bring all the Telangana state also will be a part of the power that is to come. It is we just want to pray the Almighty God, Jesus Christ will bless this family that is to come all the years, and especially the upcoming days also they are going to do. Telangana TDP also will be getting good success that is to come. It is our prayer. May God, Jesus Christ will bless this beloved family. God bless you. Thank you. Just pray. ప్రార్థన చేసుకున్నాం. తరతరములకు గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడవు. దేవ మరి ఆ దినాన ఈ దినాన కూడా నీ యొక్క కార్యాలు గొప్పవు. ఇక్కడున్న దేవ మరి ప్రజలందరికీ వందనాలు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా దేవ మరి మా ఈవెన్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడానికి ఈ దినాన వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఈవెన్ నందమూరి కుటుంబాన్ని బట్టి, ఆ రీతిగా నారా కుటుంబ వారి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి ఇక్కడ ముందున్న మరి వారి కూతురుని బట్టి, వారి యొక్క మన్మని బట్టి వందనాలు. వారు మరి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఊరిని చేస్తుండగా ఆ యొక్క కుటుంబాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. మరి వారు ఇంకా ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపించమని, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుతూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును అనగా నందమూరి కుటుంబ సభ్యులను, అదే రీతిగా నారా వారి కుటుంబ సభ్యులను తెలుగుదేశపు 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఆంధ్ర మరియు తెలంగాణ పార్టీ శ్రేణులకు, నాయకులకు సదా తోడై నడిపించును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. أعوذ بالله من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم. عزیزان محترم، آج ہم اور آپ جمع ہوئے ہیں ہمارے ینٹی راماراؤ صاحب کی برسی کے موقع پر. ہم یہاں پہ تشریف فرما ہیں جو آپ کے بیٹی صاحبہ اور آپ کے نواسے لوکیش صاحب یہاں جمع ہیں. اور راماراؤ صاحب ایسے بہترین آدمی تھے کہ آپ کو صدیاں تک آپ کو یاد کرتے رہیں گے. اور آپ ہندو، مسلمان، سکھ، عیسائی تمام کے ساتھ محبت سے رہتے تھے. اور آپ نماز بھی پڑھے اور آپ ہر ایک کے ساتھ اچھا سلوک کرتے تھے. ساری دنیا آپ کو یاد کرتی ہے اور آپ کو ایوارڈ سے بھی مالا مال کیا گیا ہے. اور آپ ہمیشہ محبت سے رہتے تھے. اور آپ ہندو، مسلمان، سکھ، عیسائی، امیر، غریب تمام کے ساتھ اچھا سلوک کرتے تھے. جو آج ہندوستان میں ہی بلکہ ساری دنیا میں ینٹی راماراؤ صاحب کی یاد ہوتی ہے. ہم جو مقامات پہ جاتے ہیں تلنگانہ، آندھرا پردیش کے علاوہ ہم جو مقامات پر جاتے ہیں ہر ایک لوگ آپ کو یاد کرتے ہیں اور آپ کے لیے دعا کرتے ہیں کہ آپ نے بالخصوص حیدرآباد کے اندر، تلنگانہ کے اندر ایسی بہترین حکومت چلائے کہ امن و سکون کی رہی. آپ سے پہلے کئی گڑبڑ ہوتے تھے، کئی فساد ہوتے تھے، کئی لوگ پریشان ہوتے تھے، کئی لوگوں کو مارا جاتا تھا. لیکن راماراؤ صاحب تلگو دیشم پارٹی بنا کر آپ نے ایسا کارنامہ کیا، ساری دنیا آپ کو یاد کرتے رہیں گے. بہرحال عزیزان محترم، آج ہم تمام لوگ ہندو، مسلمان، سکھ، عیسائی تمام لوگ راماراؤ صاحب کی برسی میں یہاں تشریف فرما ہے. اور یاد رکھیے کہ راماراؤ صاحب کی جیسی ہستی جو آئی ہے اور صدیوں میں ایسی ہستی آتی ہے، صدیوں میں آپ کو یاد کیا جاتا ہے. میں بحیثیت مسلمان قاضی محمد عبدالرشید صوفی، میں مسلمانوں کی جانب سے راماراؤ صاحب کو
जितने भी तारीफ करे कम है और जितने भी बेहतरीन काम करे हम तमाम बहुत, इस काम से हम बहुत खुश है। मैं अल्लाह ताला से दुआ करता हूँ कि अल्लाह ताला हिंदू मुसलमान सिख ईसाई तमाम को मोहब्बत से रहने करने की तौफीक अता फरमा और अल्लाह खुसूस से नवाब नायडू साहब, उनकी अहलिया, उनके लोके साहब, तमाम पार्टी को अल्लाह सेहत से, उम्र में, रोज़ी में बरकत अता फरमा। व सल्लल्लाहु तआला खैर खल्क़ि मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. గురుగారు ఎలా వచ్చాను అన్న? అలా ఆఫీస్ కానీ ఫోటో సెషన్ జరుగుతుందండి. ఇందాక బాగా వచ్చింది, మళ్ళీ ఏమైనా ప్లే చేయాలి. ఆడియో మధ్యలో పడిపోయింది దవ్యాను కూడా వెనక్కి, అదే ఆడాడు. ఇంకా అయిపోయినట్టు సార్ ఎక్కేస్తాను, ఎందుకంటే ఫోటో సెషన్ జరుగుతుంది కానీ తోపులాట కింద ఉంది మార్నింగ్. కారణంగా తీయద్దని చెప్పేస్తారు. వచ్చేసారు.